లూకా 17:26-37 వరకు కలిసి చదువుదాం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు. ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడుననెను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పెను. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించటంలో మీరు కృప చూపారు. వందనాలు ప్రభువా. మరి దూరస్థుడైన వ్యక్తి, కుంటివాడైన వ్యక్తి, ముసలివాడైన వ్యక్తి ఏ రీతిగా దావీదును చేత అభినందించబడ్డారో, వారు సేవించారో మాకు నేర్పించిన సంగతులను బట్టి వందనాలు చెల్లిస్తూ, కాలం గడిచే కొద్దీ మిమ్మల్ని ఆరాధించుటలో ఉన్నతమైన దశలోనికి మిమ్మల్ని నడిపించమని, మీ వాక్యాన్ని చదువుకున్నాం, మా వినికిడిలో దీవించమని యేసు ప్రభు దివ్య నామమున మమ్మలను చేరువచ్చిన ప్రతి బిడ్డను, అలాగే ఈ ధ్యానాన్ని మేము గడపబోయే సమయాన్ని మీకు అప్పగించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 17వ అధ్యాయం 26-37 వరకు ఉన్న వచన భాగాలను పోయిన వారం చదువుకున్నాం. అయితే మనం చదువుకున్నాం కానీ దీన్ని ఎక్స్పోజిటరీ స్టడీ చేయట్లేదు. మనం అంటే ఒక వివరణాత్మకమైన ప్రసంగం నేను మీకు అందించటం లేదు, కానీ ఒక టాపికల్ స్టడీ, అంశ సంబంధిత, అంశ ఆధారిత ధ్యానాన్ని నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకిద్దాం. వ్యక్తులుగా ఇందులో 3 రకాల వాళ్ళు కనపడుతున్నారని పోయిన వారం చూసాం. శరీర సంబంధిగా ఉండే లోతు, ఆత్మ సంబంధిగా ఉండే నోవహు, ప్రకృతి సంబంధిగా ఉండే లోతు భార్య. కుటుంబాలు కూడా 3 రకాలుగా ఉంటారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నోవహు కుటుంబం అది ఆత్మ సంబంధమైనది, లోతు కుటుంబం అది శరీర సంబంధమైనది. అలాగే ఆ దినాలలో ఉన్న మనుషుల కుటుంబాలు అవి ప్రకృతి సంబంధమైనవి. కాబట్టి కుటుంబాలలో ఇక్కడ చేరిన మనందరికీ కూడా ఏదో ఒక కోవకు మనం చెంది ఉంటాం అనేది జ్ఞాపకం ఉంచుకొని, లోతు కుటుంబం ఆధారంగా ఒక కుటుంబం క్రైస్తవ జీవితంలో ఓడిపోవడానికి కారణాలేంటో పోయిన వారం మనం ధ్యానాన్ని ప్రారంభించాం. అందులో మొదటిదిగా కుటుంబ బలిపీఠం అనేది మనం విన్నాం. రెండవదిగా లోతు కుటుంబం ఆధారంగానే నేను మరొక అంశాన్ని ఈరోజు నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. లోతు కుటుంబాన్ని గురించి మనం ఆలోచించడం వలన, లోతును విమర్శించడం వలన మనకు ఒరిగేదేమి లేదు, లోతుకు తగ్గేదేమి లేదు. అది గడిచిపోయింది. చరిత్ర యొక్క ఉదాహరణ, చరిత్ర యొక్క భావన ఏంటంటే 2 కలగాలి. ఆ 2 ఏంటి అంటే, రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం బోధ కలగాలి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారం బుద్ధి కలగాలి. బోధ అయినా కలగాలి, బుద్ధి అయినా కలగాలి. బోధ నేర్చుకున్నవాడు బాగుపడతాడు, బుద్ధి నేర్చుకున్నవాడు వృద్ధిలోకి వస్తాడు. బోధ నేర్చుకోనివాడు బాధపడతాడు, బుద్ధి నేర్చుకోనివాడు రద్దయిపోతాడు. ఇదే సూత్రం, ఇదే నియమం. బాగుపడాలంటే బోధ నేర్చుకోవాలి, వృద్ధిలోకి రావాలి,
అంటే బుద్ధి నేర్చుకోవాలి. కాబట్టి బుద్ధి, బోధ రెండు దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి మనం వాక్యం విన్న ప్రతిసారి రెండు పొందాలి. బోధకు బుద్ధికి తేడా అప్పుడప్పుడు నేను ఇలా చెబుతుంటాను. ఒక మేలుకరమైన ఉదాహరణలో నుంచి, మేలుకరమైన వృత్తాంతంలో నుంచి మనం నేర్చుకునేదాన్ని బోధ అంటారు. నష్టంలో నుంచి మనం నేర్చుకునే మంచిని బుద్ధి అని అంటారు. అందుకే అప్పుడప్పుడు ఈ ఉదాహరణ కూడా చెబుతుంటాను. అరటికాయ తొక్క మీద కాలేస్తే జారి పడతారని, జారి పడిపోయినోడిని చూసి మనం తెలుసుకుంటే చాలా, లేకపోతే మనం కూడా కాలేసి చూసి ట్రై చేయాలా? కరెంటు ప్లగ్గులో వేళ్ళు పెడితే చచ్చిపోతారని అలాగ చచ్చిపోయినోడిని చూసి తెలుసుకుంటే చాలా, లేకపోతే మనం కూడా వేళ్ళు పెట్టి చూసి చెక్ చేయాలా? అది కాబట్టి దాన్నే బుద్ధి అంటారు. అవతల వాడి నష్టాన్ని పొందాడు, నేను ఎలా పొందకూడదు అనేది నేర్చుకునేదాన్ని బుద్ధి అంటారు. కాబట్టి వాక్యాన్ని విన్నప్పుడు మనం బోధ అయినా పొందాలి, బుద్ధి అయినా పొందాలి. బోధ అంటే మంచిలో నుండి నేర్చుకునే మంచి, బుద్ధి అంటే చెడులో నుండి నేర్చుకునే మంచి. సులభంగా అలా గుర్తుపెట్టుకుందాం. రైట్. ఇప్పుడు లోతు దినములలో జరిగినట్టును జరుగును. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. పోయిన వారం లోతు కుటుంబం ఓడిపోవడానికి ఒక కారణాన్ని మనం చూసాం. అదేంటంటే కుటుంబ బలిపీఠం, ఫ్యామిలీ ఆల్టర్. అది ఏంటో మనం విన్నాం. ఈరోజు సెకండ్ యాంగిల్, రెండవ కోణాన్ని నేను మీ ముందు పెడతాను. అదేంటంటే ఫ్యామిలీ అకౌంటబిలిటీ, కుటుంబ జవాబుదారీతనము. ఏ కుటుంబములోనైతే జవాబుదారీతనము ఉండదో ఆ కుటుంబము తాను ఓడిపోవడానికి పునాదులు వేసుకుంటున్నట్టు లెక్క. ఫ్యామిలీ అకౌంటబిలిటీ. ఈ అకౌంటబిలిటీ అనేదాన్ని నేను ఒక త్రిభుజం ఆకారంలో మీకు కనపడుతుంది, చూసారా? ఒక ట్రయాంగిల్. ఎందుకు ట్రయాంగిల్ అనేది మీరు ఆలోచిస్తే, మీరు బ్రిడ్జిలు ఎప్పుడైనా గమనించారా? బ్రిడ్జ్ నిర్మాణంలో బహుశా సివిల్ ఇంజనీర్సు లేకపోతే మెకానికల్ ఇంజనీర్సు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పండి. వాట్ ఈజ్ ద లోడ్ బేరింగ్ షేప్ ఇన్ కన్స్ట్రక్షన్? ఈజ్ ఇట్ ఎ సర్కిల్ ఆర్ ట్రయాంగిల్ ఆర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్? బాగా బరువు మోసే జామెట్రిక్ షేప్ ఏంటో తెలుసా? ఒకప్పుడు స్క్వేర్లు ఉండేవి, కానీ టెక్నాలజీ పెరిగి, ఇంజనీరింగ్ పెరిగి ఇప్పుడు త్రిభుజం బాగా లోడ్ బేర్ చేస్తుందని. మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కి కృష్ణా నది దాటేటప్పుడు కృష్ణా బ్యారేజ్ని, ఆ ట్రైన్ వెళ్ళే బ్యారేజ్ని గమనించండి. వాటి మధ్యలో స్క్వేర్లోనే ఉండేవి ఇదివరకే పాత డిజైన్స్, కానీ ఇప్పుడు అన్నీ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఎందుకంటే ట్రయాంగిల్, త్రిభుజం అనేది లోడ్ బేర్ చేయడానికి బాగా సూటబుల్ స్ట్రక్చర్ అని ఇంజనీర్స్ ధృవీకరించారు. సర్కిల్ మీద కనుక బరువు పెడితే అది వంగిపోద్ది, స్క్వేర్ మీద పెట్టినా అది వంగిపోతుంది. అందుకనే స్క్వేర్ పెట్టినా మళ్ళీ మధ్యలో ఒక డయాగనల్ ఇస్తాడు. మీరు గమనించారా? చదువుకున్న వాళ్ళు, డయాగనల్ అంటే కర్ణం, ఆ కర్ణాన్ని ఇస్తాడు. స్క్వేర్లో డయాగనల్ ఇచ్చినప్పుడు మళ్ళీ రెండు ట్రయాంగిల్స్ అవుతాయి. అవునా? మ్యాథ్స్ చెప్తున్నారేంటి అనుకోకండి. సో ఎందుకు ఇది చెప్పానంటే, అకౌంటబిలిటీ అనేది ఒక ట్రయాంగిల్ లాంటిది, జవాబుదారీతనం అనేది ఒక త్రిభుజం లాంటిది. ఆ త్రిభుజం ఏ కుటుంబంలో అయితే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ కుటుంబం దృఢంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఆ జవాబుదారీతనం అనే త్రిభుజాన్ని కలిగి ఉంటాడో ఆ త్రిభుజానికి ఎన్ని వైపులు ఉంటాయి? 3. ఆ 3 వైపులకు 3 పేర్లు పెట్టడం జరిగింది. కనపడిందా? జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, అది మధ్యలో పార్ట్ అయితే 3 కనపడుతుందా? యథార్థత, బాధ్యత, మాన్యత. దాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే
యథార్థతని ఇంటెగ్రిటీ అని అంటారు, బాధ్యతని రెస్పాన్సిబిలిటీ అంటారు, మాన్యతని హ్యూమిలిటీ అంటారు. కాబట్టి చాలామంది టీ అంటే ఈ టీ అంటారు, టీ ఇస్తే. సో అకౌంటబిలిటీ అనేది మీరు కలిగి ఉండాలంటే 3 టీలు, ITYలు ఉండాలి. ఆ టీలు ఏంటంటే ఏంటి చెప్పండి? ఇంటెగ్రిటీ, రెస్పాన్సిబిలిటీ, హ్యూమిలిటీ. ఇవి లేనాడికి అకౌంటబిలిటీ చాలా కష్టం, జవాబుదారీతనం కష్టం. ఈ టాపిక్, ఈ జవాబుదారీతనం అన్న అంశం ఎవరికి ఇష్టం ఉండదో తెలుసా? అవిధేయులకి ఈ టాపిక్ ఇష్టం ఉండదు. రెండోది, అహంకారులకి ఈ టాపిక్ ఇష్టం ఉండదు. మూడోది, అపవిత్రులకు కూడా ఈ అంశం ఇష్టంగా ఉండదు. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో దే డోంట్ లైక్, వారికి ఇష్టపడరు దాన్ని, అకౌంటబిలిటీని. అహంకారం ఎవరిలో ఉంటుందో వారు ఇష్టపడరు. అక్కడ దాకెందుకు, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మిమ్మల్ని, మనలో అహంకారం ఉందో లేదో తెలుసుకోవాలి అంటే సింపుల్ సూత్రం. ఆఫీసులో నుండి బయటకు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఊరికే, సార్ బయటికి వెళ్ళబోయే ముందు ఒకసారి అక్కడ నిలబడండి అని అంటే, ఎందుకండి అంటే ఒకసారి చెక్ చేయాలి మిమ్మల్ని, మీ పర్స్ ఓపెన్ చేయండి, మీ జేబులు ఒకసారి చూపించండి అని అంటే ముందు క్వశ్చన్ మార్క్ వస్తుంది. వెంటనే కొంతమంది నోరున్న వాళ్ళు అయితే నోరు వేసుకొని పడతారు. ఏమయ్యా నన్ను నమ్మలేకపోతున్నావా? సార్ ఇక్కడ నమ్మటం నమ్మకపోవటం అనేది క్వశ్చన్ కాదు, మా బాధ్యత ఇది అని అన్నప్పుడు కొంత అసహనంగా ఫీల్ అవుతారు. నెహ్రూ ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ఒక మీటింగ్కి వెళ్ళబోతుంటే అక్కడ బయట ఎవరికైతే పాస్ ఉందో వాళ్ళను మాత్రమే లోపలికి అలౌ చేయమని కొంతమంది నిలబెట్టారు. ఆ గేటు దగ్గర ఒక 15 ఏళ్ళ అమ్మాయి నిలబడి ఉంది. ఆ గేట్లో గుండా నెహ్రూ లోపలికి ఎంటర్ అవుతుంటే ఆవిడ ఆపేసింది. ఆపేసి ఏంటంటే, సార్ మీ పాస్ ఉంటేనే నన్ను పంపించమన్నారు. ఆ పక్కన వాళ్ళు అంటున్నారు, నీకేమైనా పిచ్చా మెంటలా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఎవరైతే నాకు అనవసరం అండి, నన్ను ఇక్కడ నిలబెట్టింది పాస్ ఉన్న వాళ్ళని లోపలికి పంపమంటున్నారు, పంపటానికి నిలబెట్టారు అని అంది. ఆవిడెవరో కాదు, సరోజినీ నాయుడు. తర్వాత నెహ్రూకి ఆ మనస్సులో పడి ఆమెను బాగా ఆదరించి దగ్గరికి తీసి అమ్మాయిని భవిష్యత్తులో ఒక మంచి నాయకురాలవుతుంది అని చెప్పాడు. సో అకౌంటబిలిటీ అంటే మామూలుగా ఆయన అనొచ్చు ఏమని అంటే, ఏంటి నేను ఎవరిని అనుకుంటున్నావు, ప్రైమ్ మినిస్టర్ని, నన్ను పాస్ అడుగుతావా? ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నువ్వు ప్రైమ్ మినిస్టర్వా కాదా అనేది క్వశ్చన్ కాదు, నన్ను గేటు దగ్గర నిలబెట్టింది ఎందుకు? సో అకౌంటబిలిటీ అంటే అహంకారికి అకౌంటబిలిటీ ఇష్టం ఉండదు. అక్కడ దాకెందుకు, మామూలుగా మన సంగతి వద్దాం. మీ పిల్లల్ని ఆలస్యంగా స్కూల్కి వెళ్ళారు, తర్వాత రోజు ఏడ్చుకుంటే నేను వెళ్ళను అని అన్నారు. అప్పుడు ఎందుకురా అని అంటే, నిన్న నన్ను బయట నిలబెట్టారు అంటారు. ఎందుకు అంటే, నేను వెళ్ళింది లేటుగా వెళ్ళాను అందుకే నిలబెట్టారు అంటారు. అప్పుడు వెంటనే ఏమంటారు తల్లిదండ్రులు? లేటుగా వెళ్తే బయట నిలబెడితే టైంకి వెళ్ళాలమ్మా, వాళ్ళు చెప్పేది మన మంచికే కదా అంటారు కదా. అదే చర్చిలో లేటుగా వచ్చారు, బయట నిలబెట్టారు, ఏమంటారు? ఏంటండి అందరూ చాలా పరిశుద్ధుల్లా చూస్తున్నారు. అంటే చూసారా, దీని వలన జరిగేది ఏంటంటే, మనము మన పిల్లలకు ఒక చెడ్డ మాదిరిని మిగులుస్తున్నాం.
స్కూల్ కంటే వాళ్ళు తిట్టినా కొట్టినా మనమే భరించుకొని వెళ్ళాలమ్మా. చర్చి కంటే స్ట్రిక్ట్గా చెప్పారనుకో, మనం మానేసి వేరే చర్చ్ చూసుకోవాలమ్మా అని సిగ్నల్ మనమే ఇస్తున్నాం. సో ఇంకెక్కడ అలవాటు అవుతుంది వాళ్ళకి జవాబుదారీతనం. అందుకే మీరు గమనించండి, ప్రస్తుత తరం ఎలా ఉంటుందో తెలుసా? ప్రైవేట్ విద్య కావాలి, ప్రభుత్వ ఉద్యోగం కావాలి. ప్రైవేట్ విద్య అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పిల్లలు చదువుకోవాలి. మళ్ళీ పిల్లలకి ప్రైవేట్ జాబులు వద్దు, మళ్ళీ ఏం జాబ్ కావాలి? ఎందుకు? చదివేటప్పుడేమో జవాబుదారీతనం ఉండాలి, ఉద్యోగం చేసేటప్పుడు ఎవడో అడగకూడదు నన్ను. ఏ టైంకి వెళ్ళినా, తంబేసినా, చెంబు తీసుకొని బయటికి వెళ్ళినా ఎవడు అడగకూడదు. ఇది ప్రస్తుత తరం. సో జవాబుదారీతనాన్ని ఇష్టపడని వాడు ఆత్మీయ జీవితంలో ఓడిపోతాడు. అందుకనే లోతు ఆధ్యాత్మికంగా, ఆ కుటుంబ పరంగా ఓడిపోవడానికి మరొక కారణం ఏంటో తెలుసా? నో అకౌంటబిలిటీ. ఆదికాండం 13వ అధ్యాయంలోనికి మీరు వెళ్తే, లోతు అబ్రహామును వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా తనకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు? తనను హెచ్చరించే వాళ్ళెవరు? తనకు జ్ఞాపకం చేసేవాళ్ళు ఎవరు? బైబిల్ గ్రంథంలో ఈ జవాబుదారీతనాన్ని గురించిన కాన్సెప్ట్ చాలా బాగా ఉంది. చెప్పమంటారా? అసలు మొదటది కుటుంబ కోణంలోనే, వ్యక్తిగత కోణం, కుటుంబ కోణంలోనే దేవుడు అడిగాడు. ఫస్ట్ ప్రశ్న బైబిల్లో ఏంటి? యాడమ్, వేర్ ఆర్ యూ? రెండవ ప్రశ్న ఏంటి? నేను కొన్ని ప్రశ్నలు వరుసగా చెప్పేస్తాను చూడండి. 3:9 ఆదామా నువ్వెక్కడా అన్నాడు. 3:11 అన్నాడు, నువ్వు దిగంబరివని నీకు చెప్పిన వాడు ఎవడు? ఇది రెండో ప్రశ్న. మూడోది, తినవద్దన్న వృక్షఫలాన్ని నువ్వు తిన్నావా? 4వది, 3వ అధ్యాయం 13వ వచనంలో ఏం చేశావు? నువ్వేం చేశావు? స్త్రీని అడిగాడు. తర్వాత 4వ అధ్యాయం 6వ వచనంలో ఎందుకు నీ ముఖాన్ని నేల మోపుకున్నావు? నీ సహోదరుడు ఎక్కడా? ఇవన్నీ ఏంటి? ప్రతి ప్రశ్న అకౌంటబిలిటీ. ప్రశ్నించబడడానికి ఇష్టపడని ఏ వ్యక్తి కూడా నమ్మదగినవాడు కాదు. ఈజ్ నాట్ ట్రస్ట్ వర్ది పర్సన్. అందుకనే పేతురు కూడా తన పత్రికలో, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాశాడు. చూడండి, అది చదివితే మంచిది ఆ మాట. మొదటి పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ఎవరికి? ప్రతివానికి. ఉందా మీ బైబిల్లో? ప్రతివానికి అంటే మిమ్మల్ని రీజన్ అడిగే ప్రతివానికి మీరేం చేయాలి? సాత్వికముతో, భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. మిమ్మల్ని రీజన్ అడిగే ప్రతివానికి ఎలా చెప్పాలి ఆన్సరు? సాత్వికముతో, భయంతో. ఇంగ్లీష్లో చెప్పండి. సాత్వికాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మీక్నెస్. భయం అంటే ఫియర్. అంటే రీజన్ అడిగే వారికి జవాబు చెప్పాలి. ఎలా చెప్పాలి? సాత్వికంతో చెప్పాలి. ఏంట్రా ఫోన్ అంతసేపు చూస్తున్నావు అని అమ్మ అందనుకో, ఆన్సర్ ఏడు చెప్పాలి? ఎందుకు కొన్నావు ఫోన్ మరి చూడకుండా అనాలా? లేకపోతే ఏం చూస్తున్నాను అనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేయాలా? ఏం చూస్తున్నానమ్మా, రా నువ్వు కూడా చూడు అని చూపించగలగాలి.
సాత్వికముతో, రీజన్ అడిగేవాడికి సాత్వికంతో జవాబు చెప్పాలి. సో కుటుంబపరమైన జవాబుదారీతనం ఏ ఇంటిలో ఉండదో అది కుటుంబం ఓడిపోవడానికి మరొక కారణం. రైట్. ఇప్పుడు జవాబుదారీతనం అంటే నిర్వచనం చెప్తాను రండి. డెఫినేషన్. జవాబుదారీతనం అంటే ఏంటి? చదవండి, మీ ముందు కనపడుతుంటుంది. తన చర్యలకు, తీర్మానాలకు, బాధ్యతలకు, ప్రవర్తనకు బాధ్యత వహించి జవాబు చెప్పడానికి ఇష్టపడటమే జవాబుదారీతనం. అంటే చర్యలంటే నీ పనులు, తీర్మానాలంటే నీ డెసిషన్స్, బాధ్యతలంటే నీ రెస్పాన్సిబిలిటీస్. అంటే మీ చర్యలు, ఎందుకు ఈ పని చేశావు, ఎందుకు ఈ తీర్మానం చేశావు అని ఆ బాధ్యతలు, నువ్వు ఈ బాధ్యత ఎందుకు చేపట్టావు, ఎందుకు ఇలా ఉన్నావు అనే దానికి బాధ్యతను నీ మీద వేసుకొని జవాబు చెప్పటానికి ఇష్టపడటమే జవాబుదారీతనం. దానికి పొడి పొడి మాటల్లో చెప్తే బాధ్యత వహించడం, మరొకరికి జవాబుదారీతనాన్ని కలిగి ఉండడం, సాఫల్యాలను వైఫల్యాలను మీద వేసుకోవడం, నిజాయితీతోనూ యథార్థంగానూ వ్యవహరించడం. జవాబుదారీతనాన్ని గురించిన బైబిల్ సత్యం, బిబ్లికల్ ట్రూత్, బిబ్లికల్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? మనం ప్రతివారు కూడా దేవునికి లెక్క చెప్పాలి. రోమాపత్రిక 14:12 మనం చదువుతాం. రోమా 14:12 ఏముంది? మనలో ప్రతివాడు తన్ను గూర్చి దేవునికి లెక్క చెప్పగించాలి. ప్రతివాడు అనందా? చూడండి, రోమాపత్రిక 14:12. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఇంగ్లీష్లో ఏముండదో తెలుసా? గివ్ అన్ అకౌంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అకౌంట్ అంటే లెక్క చెప్పటం. సో అకౌంట్ చెప్పే ఎబిలిటీనే అకౌంటబిలిటీ అంటారు. ఎబిలిటీ విచ్ గివ్స్ అకౌంట్ ఈజ్ కాల్డ్ అకౌంటబిలిటీ. సో మనకి చాలా ఎబిలిటీస్ ఉండొచ్చు, అకౌంటబిలిటీ ఉన్నవాళ్లే నమ్మకమైన వారు అనేది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వెన్ అకౌంటబిలిటీ ఈజ్ ప్రెజెంట్, పీపుల్ కీప్ దేర్ వర్డ్. జవాబుదారీతనం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రజలు తమ మాటకు కట్టుబడతారట. జవాబుదారీతనం కలిగి ఉన్నప్పుడు. లేనివాడికి లేదు. తర్వాత ఈ జవాబుదారీతనం లేని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు చేసే పని ఏంటంటే సాకులు చెప్పటం. ఎక్స్క్యూజెస్ ఆర్ నెయిల్స్ యూజ్డ్ టు బిల్డ్ ఏ హౌస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎక్స్క్యూజెస్ ఆర్ నెయిల్స్ యూజ్డ్ టు బిల్డ్ ఏ హౌస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే విఫలమయ్యే గృహాన్ని నిర్మించుకోవడానికి నువ్వు కొట్టుకునే మేకులే సాకులు. కాబట్టి నువ్వు సాకులు చెబుతూ బతుకుతున్నావంటే అర్థమేంటి? నీ ఇంటిని కూలగొట్టుకోవడానికి, ఓడిపోవడానికి నువ్వే పునాదులు వేసుకుంటున్నావు అని అర్థం అన్నమాట. ఏ వ్యక్తికి జవాబుదారీ కాని వ్యక్తిని ఎవరు నమ్మరు. ఇంటిగ్రిటీ ఇన్వైట్స్ అకౌంటబిలిటీ అంటే యథార్థత కలిగి ఉన్న వాళ్ళే జవాబుదారీతనాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతారు. అది లేని వాళ్ళకి అది వీలు కాదు. జవాబుదారీతనాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మనలో ప్రతివాడు దేవునికి లెక్క చెప్పాలి. దేని గురించి లెక్క చెప్పాలి చెప్పండి? మన సమయాన్ని గురించి, మన సామర్థ్యతల గురించి, దేవుడు మనకిచ్చిన అవకాశాల గురించి, దేవుడు మనకిచ్చిన వరాల గురించి, మన డబ్బు గురించి, దాన్ని మనం ఎలా ఖర్చు పెట్టాం అనే దాని గురించి, దేవుడు మనకిచ్చిన సంబంధాల గురించి, వీటన్నిటి గురించి దేవుడికి లెక్క చెప్పాలి. నథింగ్ గో ఇన్ వెయిన్. ఏది తప్పించుకోదు. ప్రతి వానికి వాని క్రియ చొప్పున
అని ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. అంతేకాదు, మనము పైనున్న దేవునికి ఎంత జవాబుదారీతనం కలిగి ఉన్నామో భూమి మీద ఉన్న మనుషులకు కూడా అంతే జవాబుదారీతనం కలిగి ఉన్నాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 5:21. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి. ఒకనికొకడు లోబడి ఉండండి. సబ్మిట్ టు వన్ ఎనదర్. ఒకరికొకరు లోబడండి. బైబిల్లో నేను లెక్కబెట్టలేదు కానీ ఒకరికొకడు అన్న స్టేట్మెంట్స్ దాదాపు 60కి పైన ఉన్నాయట. ఒకరికొకడు అంటే మనము మరొకరికి జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలి. ఒకరికొకరు లోబడి ఉండు అంటే అర్థం ఏంటి? ఆ ఒకరికొకరు లోబడి ఉండడానికంటే ముందు అలా లోబడి ఉండడానికి లోపల ప్రేరణ ఏంటో తెలుసా? 18వ వచనం. 18 ఎవరికైతే జరుగుతుందో 21 వాళ్ళకి జరుగుతుంది. 18 ఏంటి? కాబట్టి ఆత్మపూర్ణుడైన వాడు మరొకడికి లోబడతాడు. ఆత్మ పూర్ణుడు కానివాడు మరొకరికి లోబడలేడు, మరొకరికి జవాబుదారీతనాన్ని కలిగి ఉండలేడు. బైబిల్ గ్రంథంలో అది కనపడుతుంది. కాబట్టి పైనున్న దేవునికి కిందున్న మనుషులకు కూడా మనం జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలి. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఇది యేసు ప్రభువు కూడా పాటించాడు. పైనుంచి దేవుడు ఆయన బాప్తిస్మం తీసుకునే సమయంలో తండ్రిగా పైనుంచి వచ్చిన సాక్ష్యం ఏంటి? ఈయనే నా పెద్దగా చెప్పండి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అన్నాడు. సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. కానీ యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు పేతురుని శిష్యుల్ని పిలిచామన్నాడు. పేతురు, నన్ను గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? నిన్ను గురించి మనుషులు ఎందుకేమనుకుంటున్నారు? ఎందుకు ప్రభువా అని అంటే, ఎందుకంటావేంటి పేతురు? పైనున్న దేవుని సాక్ష్యం ఎంత గొప్పమో ముఖ్యమో కిందున్న మనుషుల సాక్ష్యం కూడా అంతే ముఖ్యం. కొంతమంది అతివాదులు ఉంటారు. అతివాదులు ఏమంటారు తెలుసా? ఎవరి సంగతి మాకెందుకండి, దేవుడి ముందు మేము యథార్థంగా ఉన్నామండి అంటారు. అస్సలు నమ్మకూడదండి. అర్థమవుతుందా? ఎవరి సంగతి మాకెందుకండి, దేవుడి ముందు మా సంగతి దేవుడికి తెలుసండి అంటారు. అస్సలు నమ్మకూడదు అలాంటి వాళ్ళని. దేవునికి తెలిస్తే అవతలాలకు కూడా అలాగే కనపడాలి. అర్థమవుతుంది సోదరులారా? అందుకే ప్రభువు కూడా తన మీద తప్పు మోపే వాళ్ళతో కూడా ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపిస్తాడా? కమాన్ ఛాలెంజ్ అన్నాడు. ఎందుకు అడిగాడు? అకౌంటబుల్. మీరు ఊరికే పాపం ఉందా అంటున్నారు, కమాన్ ప్రూవ్ చేయండి అన్నాడు. రే, నేను ఎవరినో తెలుసా? అసలు నా లెవెల్ ఏంటో తెలుసా? నేను బాప్తిసం తీసుకున్నప్పుడు పైనుండి వచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? ఎవడరా మీరు నా మీద అంటున్నారు అని అనలా. కానీ ఏమన్నాడు? నాలో ఉన్నదని ఎవరు స్థాపిస్తారు? కమాన్ ప్రూవ్ అన్నాడు. కాబట్టి దీనత్వం కలిగిన వారే, యథార్థత కలిగిన వారే జవాబుదారీతనాన్ని కోరుకుంటారు. రైట్? నెక్స్ట్, ఈ జవాబుదారీతనంలోని ప్రాముఖ్యమైన అంశాలు అది నేను వివరించి చెప్పలేను సమయాన్ని బట్టి. జస్ట్ ఊరికే చదవండి. జవాబుదారీతనంలోని ప్రాముఖ్యమైన అంశాలు. మొదటిది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేసుకోండి. తర్వాత రెండవది ఆన్సరబిలిటీ, వివరణ, జవాబు ఇవ్వడం. తర్వాత ఇంటిగ్రిటీ, యథార్థత. తర్వాత ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలకు అది ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా దానికి సిద్ధపడి ఉండడం. నెక్స్ట్ తర్వాత మనం చూస్తే కుటుంబ జవాబుదారీతనంలోని కోణాలు చెప్తాను. ఇది మన యొక్క మెయిన్ టాపిక్. వాట్ ఆర్ ద యాంగిల్స్ ఇన్ ఫ్యామిలీ అకౌంటబిలిటీ? ప్రతి కుటుంబములో
కుటుంబ జవాబుదారీతనములో ఉండవలసిన కోణాలు ఏంటి? నంబర్ 1, సభ్యులందరూ దేవునికి జవాబుదారులై ఉన్నారు. ఎందుకంటే కీర్తనలు 128:1 చూడకుండా చెప్పండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు, అందరూ ధన్యులు అని. అప్పుడు కింద భర్త గురించి చెప్పాడు, తర్వాత భార్య గురించి చెప్పాడు, ఆ తర్వాత పిల్లల గురించి చెప్పాడు, ఆ తర్వాత జాతి గురించి చెప్పాడు, తర్వాత తరతరాల గురించి చెప్పాడు. 6 వచనాలు. అంటే ప్రతి వారు కూడా దేవునికి జవాబుదారులై ఉన్నారు. ఇది మొదటిది. రెండవ కోణం ఏంటో తెలుసా? భార్య భర్తల మధ్య జవాబుదారీతనం అవసరం. ఇది రెఫరెన్స్ నేను అక్కడ రాయలేదు, కానీ ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు కనపడుతుంది. ఎఫెసియన్స్ 5:22-33, 5:22 నుండి 33 వరకు. భార్యాభర్తల మధ్య కూడా జవాబుదారీతనం అవసరం. అంటే భర్త, నేను మగోణ్ణి, నేనేం చేసినా చెల్లుతుంది, ఏ టైంకి వచ్చినా నన్ను ఎవరు అడగొద్దు అని అనడానికి లేదు. భార్య, నా ఇష్టం, నేనే చక్రం తిప్పాల్సింది, నా పైటి కొంగుని ఎలా తిప్పుతానో ఇంటి చక్రాన్ని కూడా నేను అలాగే తిప్పుతాను అని అనడానికి కుదరదు. బాధ్యత అది. నీ యొక్క ప్రతి తీర్మానానికి నీ భర్తకు తెలియాలి, అలాగే భర్త యొక్క తీర్మానాలు భార్యకు తెలియాలి. ఎవరికి తోచిని వాళ్ళకి చేయటం కాదు. అందుకని అక్కడ 2 బాధ్యతలు ప్రాముఖ్యంగా చెప్పబడ్డాయి. ఏంటది? ప్రేమించుట, లోబడుట. ప్రేమించే భర్త, లోబడే భార్య, వీళ్ళిద్దరూ తమ బాధ్యతలను ఎక్కడ నిర్వహిస్తారో ఆ కుటుంబంలో ఆ భార్యాభర్తల మధ్య జవాబుదారీతనం ఉన్నట్టే. కానీ లోతు కుటుంబంలో అది కనపడదు. ఈయన ప్రేమించాడేమో కానీ ఆవిడ లోబడుతున్నట్లుగా అయితే కనపడదు. కాబట్టి 2 వైపులా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉండాలి జవాబుదారీతనం. కాబట్టి ఏ టైంలో పడితే ఆ టైంలో నేను వస్తాను అంటే కుదరదు. నేను ఏది పడితే చూస్తానంటే కుదరదు. నువ్వేం చూస్తున్నావో నీ భార్యకు తెలియాలి, నువ్వేం చేస్తున్నావో నీ భార్యకు తెలియాలి, నువ్వు ఎవరెవరికి ఫోన్ చేస్తున్నావో నీ భార్యకు తెలియాలి, నువ్వు ఎవరెవరితో కాంటాక్ట్స్ పెట్టుకున్నావో నీ భార్యకు తెలియాలి. సేమ్ భార్యలు కూడా అంతే. మీరు ఏమి ఆలోచిస్తున్నారో, మీలో ఉన్న వర్రీస్ ఏంటో తప్పకుండా మీ భర్తకు తెలియాలి. ఇది లేకపోతే, ఈ జవాబుదారీతనం లేకపోతే కుటుంబంగా ఓడిపోతారు. ఎక్కడైతే జవాబుదారీతనం కొరతగా ఉంటుందో అక్కడే అక్రమ మార్గాలు కనబడతాయి, అక్రమ సంబంధాలు ఏర్పడతాయి. జవాబుదారీతనం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కుటుంబంలో అది ప్రాముఖ్యం. భార్యాభర్తల మధ్య ఉండాలి. నెక్స్ట్, ఆధ్యాత్మిక నాయకుడికి జవాబుదారీతనం కలిగి ఉండటం. ఇది రెండోది. స్పిరిచువల్ లీడర్ ఒక మంచి నాయకుడిని కలిగి ఉండాలి. అది ఒక దేవుని సేవకుడు కావచ్చు, ఒక మంచి పరిచారకుడు కావచ్చు, ఒక మంచి సంఘ పెద్ద కావచ్చు. వారిని ఆత్మీయ జవాబుదారీతనాన్ని కలిగి ఉండే వారిలాగా మనం ఏర్పరచుకోవాలి. లెక్కలన్నీ ఒక ఆఫీసులో లెక్కలు ఎవరు చూస్తారు? అకౌంటెంట్ చూస్తారు. అవి సరో కాదో ఎవరు చూస్తారు? చార్టెడ్ అకౌంటెంట్ చూస్తారు. అంతే కదా? ఆఫీస్ అకౌంటెంట్ ఏమో ఆఫీస్ లెక్కలు చూస్తాడు. అవి సరో కాదో బయట ఉండే చార్టెడ్ అకౌంటెంట్ చూస్తారు. నేను లెక్కలేసాను, నా మీద అంత అనుమానమా? నా లెక్కలు ఎవరు చూస్తారు? నా మీద నమ్మకం లేకపోతే నేను ఉద్యోగం చేయను అని అంటే ఏం చేస్తారు? నీ మీద నమ్మకం లేక కాదండి, ఇదొక పద్ధతి అంతే, ఇదొక ప్రాసెస్. తప్పకుండా చార్టెడ్ అకౌంటెంట్ చూడాలి. తప్పు లేకపోతే ఎందుకు భయపడుతున్నావు?
అట్లాగే ఒక మంచి ఆత్మీయుడైన వ్యక్తిని నాయకునిగా పెట్టుకోవాలి. ఉదాహరణకు అడుగుతున్నాను, మీ కుటుంబానికి ఎవరినైనా అట్లా పెట్టుకున్నారా ఒక నాయకుడిని? నా వ్యక్తిగత జీవితంలో మీరు మా కుటుంబ జీవితాన్ని గురించి మీరు లెక్క అడగండి. మేము ఎలా ఉంటున్నామో, మేము ఏం చేస్తున్నామో, మా తీర్మానాలు ఎలా ఉన్నాయో లెక్క అడగండి. మేము సమయాన్ని ఎలా గడుపుతున్నాము, మా కొరకు సమయాన్ని వెచ్చించండి అని పెట్టుకున్నారు ఎవరైనా? లోతు దూరం అవ్వడాన్ని బట్టి ఆ లోతు లెక్క చూడడానికి ఇష్టపడలేదు, అందుకే లెక్కలేని బతికాడు. చివరకు ఎవరికి లెక్కలేని వాడిగా మిగిలిపోయాడు. అల్లులు లెక్క పెట్టారా? అతన్ని విలువిచ్చారా? పోనీ పట్టణస్థులు విలువిచ్చారా? ఎందుకు? ఇదే గుర్తు. లెక్క చూడటానికి ఇష్టపడని వానికి అలాంటి వ్యక్తిని ఎవడు లెక్క చెయ్యడు. జవాబుదారీతనం కలిగి ఉండడానికి ఇష్టపడని వ్యక్తిని ఎవడు లెక్క పెట్టడం. మీరు ఏ గవర్నమెంట్ ఆఫీసులో అయినా చూడండి, ఒక సర్టిఫికేట్ కోసం మీరు వెళ్ళారు, సంతకం ఎవరు పెట్టాలి? తహసీల్దార్ పెట్టాలి. తహసీల్దార్ పెడదాక ముందు ఎవరు పెట్టాలి? ఆర్ఐ పెట్టాలి. ఆర్ఐ పెడదాక ముందు గ్రౌండ్ వర్క్ ఎవరు చేయాలి? విఆర్ఓ చేయాలి. విఆర్ఓ చేయడానికి ముందు కింద వాళ్ళు అప్లికేషన్ తీసుకునే అటెండర్ ఒకడు ఉంటాడు, ఇదొకళ్ళు తీసుకుంటారు, అదొకళ్ళు చేస్తారు, ఇదంతా ఏంటి అనుకుంటున్నారు? అకౌంటబిలిటీ. ఇప్పుడు ఆయన సంతకం పెట్టినందుకు చివరికి దొరికేది ఎవరు? తప్పు సర్టిఫికేట్ ఇచ్చినందుకు ఆయన దొరుకుతాడు. ఆయన దొరికినందుకు ఆయన ఎవరిని పెట్టుకుంటాడు? ఆర్ఐని పెట్టుకుంటాడు. ఆర్ఐ ఎవరిని పెట్టుకుంటాడు? నువ్వు రిపోర్టే కదా నేను రాసిందని విఆర్ఓని పెట్టుకుంటాడు. బ్యాంకులో కూడా డబ్బులు మీవే, కానీ అక్కడ నువ్వు స్లిప్ ఇచ్చేది ఒకడికి, దాన్ని వెరిఫై చేసేది ఒకళ్ళు, దాని సిగ్నేచర్ చేసేది ఒకళ్ళు, డబ్బులు ఇచ్చేది ఒకళ్ళు. ఏంటి ఇదంతా? ఇంత సర్కిల్ నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకోవాలి. ఎందుకు ఇదంతా? అకౌంటబిలిటీ ప్రాసెస్ అంతే అది. ఎక్కడైనా తేడా జరిగితే తప్పకుండా వీళ్ళందరూ లెక్కలోకి వస్తారు. బాధ్యత అంటే అది ప్రియులారా. కాబట్టి ఒక దేవుని సేవకుని కానీ ఒక నాయకుని కానీ మీ కుటుంబంకి ఎవరినైనా పెట్టుకున్నారా? మా కుటుంబం గురించి లెక్క అడగండి అని. ఫ్యామిలీ డాక్టర్ ఉంటారేమో, ఫ్యామిలీ కౌన్సిలర్ ఉన్నారా? ఫ్యామిలీకి చుట్టాలు ఉన్నారు, ఫ్యామిలీ అకౌంటబిలిటీ అప్పగించే వాళ్ళు ఉన్నారా? ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా అకౌంటబిలిటీ అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే మేము కొన్ని పర్యాయాలు దేవుని సేవకులుగా ఒక రోజంతా గడుపుతాం, సమయాన్ని గడుపుతాం. ఒకళ్ళ పరిచర్యల్లో ఒకళ్ళ కుటుంబ జీవితాల్లో ఒకళ్ళు జోక్యం చేసుకోవడానికి ఒకరోజు కేటాయించుకుంటాం. అది జూన్ నెలలో ఉంది. ఎలా సాగుతున్నారు, ఎలా జరుగుతుంది, ఎలా ఉంటున్నారు, ఎలా విశ్వాసాలు కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, ఇదంతా తెలుసుకోవడానికి, ఎలా ఉంటున్నాం, పరిచర్యలు ఎలా జరుగుతున్నాయి, ఊరిక మొక్కుబడిగా వెళ్ళిపోతున్నాయా అని ఆలోచించడానికి ఫిబ్రవరిలో ఒకసారి జరిగింది, జూన్లో ఒకసారి జరుగుతుంది. నెలకోసారి అనుకున్నాం, సమ్మర్ని బట్టి కలుసుకోలేకపోయాం. ఇది ప్రతి కుటుంబం కూడా కలిగి ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలి. అకౌంటబిలిటీ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ఒక మంచి ఆధ్యాత్మికమైన వ్యక్తిని కుటుంబం నాయకునిగా కలిగి ఉండాలి. అది సేవకుడు ఉంటే మంచిదే. ముందు భార్యాభర్తలు ఒకరికొకరికి జవాబుదారీతనం కలిగి ఉండాలి. తర్వాత ఆత్మీయ విషయాలు అడగడానికి, మా సమయం ఎలా ఖర్చు పెడుతున్నాము, మా డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నాము, మా సంబంధాలు ఎలాగున్నాయి, మా ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి, మీరు మమ్మల్ని అడగండి అని అడిగించుకోవాలి. ర్యాంకులు వచ్చేవాళ్ళు ముందు ప్రశ్నించబడటానికి ఇష్టపడతారు.
అప్పగించుకుంటారు, అప్పజెప్పించుకుంటారు, చూడకుండా రాస్తారు, రాసి అవతలోడికి చెప్పుకుంటారు, అప్పగిస్తారు. కాబట్టి ప్రియులారా, అది లేనప్పుడు మనం కుటుంబంగా ఓడిపోతాం. ఇది ఆలోచన చేయండి. మీ కుటుంబానికి ఎవరున్నారు? హూ ఈజ్ యువర్ అకౌంటబుల్ పార్ట్నర్? స్కూల్లో ఒకళ్ళనొకళ్ళు అప్పగించుకోమని, లేకపోతే రాసి వెరిఫై చేసుకోమని టీచర్ అందరూ వెరిఫై చేయటానికి కుదరదు కదా. అందులో ఇద్దరికి అప్పగించారు. ఇద్దరికి 5కి 5 మార్కులు వేసేసుకున్నారు. సరే వెళ్ళిపోండిరా అన్నారు. పరీక్షకు వచ్చేటప్పటికి ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఏంటంటే ఆ రోజు ఆడు చూసి రాశాడు, ఈడు చూసి రాశాడు. ఈ ఇద్దరు కలిసి వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఒక అగ్రిమెంట్కి వచ్చారు. వచ్చి అరే నేను చూసి రాస్తా, నువ్వు చూసి రాస్తా, త్వరగా రాస్తే మనం వెళ్ళిపోదాం అని వచ్చారు. ఇదంతా ఎక్కడ దొరుకుతుంది? ఎగ్జామ్లో దొరుకుతుంది. సేమ్ అంతే. నువ్వు అకౌంటబిలిటీ పార్ట్నర్ కూడా నమ్మకస్తుడు కాదనుకో, నువ్వు ఇక్కడ దొరక్కపోవచ్చు, అక్కడ దొరుకుతారు. అందుకని అది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అలా అడిగేవాళ్ళు ఎవరు లేరు. అబ్రహాము దగ్గరుంటే ఏం చేసి ఉండేవాడు? అబ్రహాము అడుగుండేవాడు, ఏంటి ఈ టైంకి లేస్తున్నావు, ఈ టైంకి ఇలాగ ఉంటున్నావు ఏంటి అని అడిగేవాళ్ళు. నా చిన్నప్పుడు బిల్లీ గ్రాహం గారు, ఆయన 1977 నవంబర్ ఉప్పెన తర్వాత ఇండియాకి రావడం జరిగింది. అప్పుడు దివిసీమకు వచ్చారు. దివిసీమకు రావడానికంటే ముందు మద్రాస్ నెహ్రూ స్టేడియంకి వచ్చారు. ఆ నెహ్రూ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో క్లిక్ బారోస్ అనే ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చెప్తున్నాడు, మా అన్న అంటే బిల్ గ్రాహం గారి గురించి చెప్తూ, ఇప్పటికీ మమ్మల్ని కొడతాడండి అంటున్నాడు. అప్పటికి ఆయన వయసు, బిల్ గ్రాహం గారి వయసు బహుశా 55, 60 ఉంటాయి. ఆయన వయసు 40 ఉంటాయి. మా అన్న ఇప్పటికీ మమ్మల్ని కొడతాడండి, కానీ మాలో ఎవరం ఆయన కొట్టినందుకు మేము బాధపడం. ప్రియులారా, అది అకౌంటబిలిటీ అంటే, బాధ్యత అంటే అది. కాబట్టి మనం కుటుంబ జీవితానికి అలా ఒకరిని పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతాయి? కుటుంబాలు కుళ్ళిపోతాయి. అంత బాగానే ఉండదు అనుకోండి. పరీక్షకి వెళ్ళినప్పుడు బయటపడతాయి లోపాలు ఏమన్నాయో. పరీక్షకి వెళ్ళినంతకాలం అందరూ మంచివాళ్ళే. ఒక వ్యక్తి యొక్క తెలివితేటలను తేల్చేది అకాడమిక్ టెస్ట్. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని తేల్చేది స్పిరిచువల్ టెస్ట్. ఒక కుటుంబం యొక్క ఆధ్యాత్మిక స్థాయిని తేల్చేది ఒక స్పిరిచువల్ లీడర్ ఆర్ పార్ట్నర్. ఎవరున్నారు మీకు? ఏదో వెళ్ళిపోతా ఉన్నారు అలాగా. కానీ ఇది ఒక ప్రమాదం తెలుసా? పాత నిబంధనలో ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. అంటే బైబిల్ చూడక్కర్లేదు, కానీ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయానికి వస్తే గనురాలైన షూనేమీరాలు. ఆ షూనేమీరాలు ఏం చేస్తుందో తెలుసా? తన ఇంటి పైన ఒక గది కట్టిద్దాం అని భర్తను అడుగుతుంది. ఎలీషా ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ పైన ఉంటూ వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా, పైకి వెళ్ళేటప్పుడల్లా ఎలీషా కింద గదిలోకి చూసుకుంటూ వెళ్తాడు. పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు సులభంగా దొరుకుతారు. ఎందుకంటే అటు మీదుగానే వెళ్ళాలి కదా. ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ ఏంటి మీరు మాట్లాడతాను? చాలాసేపు లైట్ వెలుగుతూ ఉంది. ఎలీషా వచ్చాడంటే ఊరికే వచ్చిపోయాడని కాదు, ఇవన్నీ గమనించాడు. ఇప్పుడు చెప్పండి, ఆ కుటుంబం ఆధ్యాత్మికంగా దీవించబడిందా లేదా? మీరు తర్వాత చదువుకోండి 4వ అధ్యాయం. అదే అకౌంటబిలిటీ అంటే. కొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలోనికి మీరు వెళ్తే, అకులా ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్యాభర్తల మధ్య తండ్రి లాంటి స్వభావం కలిగిన పౌలు వారితో చేరినప్పుడు ఆ కుటుంబం ఎంత దీవించబడింది.
ఆసియాలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని పౌలు రాస్తాడు కదా. దానికి కారణం ఏంటి? వారికి ఒక మంచి అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉన్నారు. కుటుంబానికి అది చాలా చాలా ప్రాముఖ్యం. ఎవరికి మీరు అవకాశాన్ని ఇచ్చారు చెప్పండి? ఎవరికి ఇచ్చారు అవకాశం? అసలు నేను చెప్తున్నానని అలా చూస్తున్నారా? ఇది వాక్యానుసారమైన పద్ధతేనా? చెప్పండి, వాక్యానుసారమైన పద్ధతేనా? మరి అలాంటప్పుడు పాటించండి, అప్పుడు మేలు పొందుతారు. కాబట్టి అలాంటి ఒక వ్యక్తికి అవకాశాన్ని ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ యాంగిల్ ఏంటి? పిల్లలకు తల్లిదండ్రులు జవాబుదారీతనం కలిగి ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి జవాబుదారీతనం. నేను చెప్పినట్టు వినాలని కాదు, ప్రేమించుటలో, శిక్షలో, బోధలో, పెంచటంలో తల్లిదండ్రుల బాధ్యత ఉంది. తర్వాత కిందకు వస్తే తల్లిదండ్రులకు పిల్లలు జవాబుదారీతనం కలిగి ఉండాలి. సన్మానించడంలో, విధేయత చూపి లోబడడంలో ఉన్నారా? మరి శిక్షలో, బోధలో పెంచుతున్నారా? శిక్షలో ట్రైనింగ్, బోధలో టీచింగ్. ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా కేవలం భూ సంబంధమైన చదువులే సరిపోతున్నాయి. ఆత్మ సంబంధంగా ఏం బోధిస్తున్నారు, ఏం తెలియచేస్తున్నారు? శిక్షలో, బోధలో. పేరెంట్స్, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరినీ ఒక మాట అడుగునా? మీ పిల్లలకు బోధ ఏం చేస్తున్నారు చెప్పండి? సండే స్కూల్కి పంపిస్తున్నామండి, యూత్ మీటింగ్ పంపిస్తున్నామండి. నిజానికి బైబిల్ గ్రంథంలో సండే స్కూల్ కానీ, యూత్ మీటింగ్ కానీ దాని వివరాలు లేవు. అయితే అది సంఘంలో ఉండడం అవసరం, అది తప్పు కాదు. కానీ అక్కడికి పంపించినందువల్ల తల్లిగా, తండ్రిగా నీ బాధ్యతలు అయిపోయినట్టు కాదు. నీవు బోధించాలా, నీవు ఆ శిక్షణలో పెంచాలా, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో చూడాలి, వాళ్ళు ఏ విషయాల్లో బలహీనపడుతున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. అది శిక్షలో, బోధలో. ప్రేమించుడంటే అది చెప్పక్కర్లేదు. అందరికీ తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల్ని ప్రేమిస్తారు. అదే సమయంలో పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడే దాంట్లో, జవాబుదారీతనం చూపే దాంట్లో. అంటే అమ్మా, ఈరోజు నేను పలానా వాళ్ళతో మాట్లాడాను, పలానా వాళ్ళతో నేను సహవాసం చేశానని చిన్నతనం నుంచే షేరింగ్, ఆ పంచుకోవడం అనేది ఉండాలి. ఏ కుటుంబంలో అది ఉండదో అక్కడ పిల్లలు దారి తప్పుతారు. నేను ఒక కుటుంబంతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు తను తల్లి చెబుతుంది, మా కుమార్తెతో నేను చేసే పని ఏంటంటే అండి, రాగానే ముందు బ్యాగ్ అక్కడ పడేయమని చెప్తాను, కాళ్ళు చేతులు మొహం కడుక్కొని రమ్మని చెప్తాను. ఏదైనా టిఫిన్ వాళ్ళకి ఇచ్చి, భోజనం తినడానికి స్నాక్స్ లాంటివి ఏదన్నా పెట్టి, నెక్స్ట్ ఈరోజు ఏమేం జరిగిందో ఉదయం నుంచి సాయంత్రం దాకా రికార్డ్ అయ్యి అని చెప్తుందట. ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వచ్చేదాకా ఏ పీరియడ్లో ఏం జరిగింది, ఎవరితో మాట్లాడింది, లెసన్స్ ఎలా జరిగినాయి, నోట్స్ ఎంత రాసింది, మొత్తం అంతా అరగంట పడుతుందంట ప్రతిరోజు. ఈ అరగంట టైంలో నేను ఫోన్లు మాట్లాడనో, టీవీ చూడనో, ఏం చేయను, పాప దగ్గర తెలుసుకుంటాను ఎవరెవరితో మాట్లాడిందో, ఏం చేసిందో. ఎంత బాగుందండి ఆ తల్లి యొక్క ఆలోచన. చిన్నతనం నుంచి అది అలవాటు చేసింది. అది 8th క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళమ్మ ఒకరోజు కూర్చుంటే, అమ్మ రా త్వరగా ఈరోజు రికార్డ్ వేస్తాను అంటుంది అమ్మాయి. జవాబుదారీతనాన్ని అలవాటు చేయటం, అలవాటు చేసింటే పిల్లలే ట్యూన్ అయిపోయారు. ఇక ఆ లెక్క చెప్పాలి అనేది. అప్పుడు వాళ్ళల్లో తేడా లేదన్న వస్తే బయటపడిపోతాయి. వాళ్ళ మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ తేడాలు వస్తే బయటపడితే, లేదంటే సలహాలు దొరుకుతాయి. కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులు, తల్లిదండ్రులకి పిల్లలు జవాబుదారీతనం కలిగి ఉన్నారు. తర్వాత పిల్లలు కూడా పరస్పరం ఒకళ్ళకొకళ్ళు జవాబుదారీ. మీ ఇంట్లో అక్కో చెల్లో ఉందంటే మీరు కూడా ఒకళ్ళకొకళ్ళు జవాబుదారీతనం కలిగి ఉన్నవాళ్ళు. దేవుడు కయీనుని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? నీ తమ్ముడు
ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? ఇదే ప్రశ్న దేవుడు నీ గురించి, నీ చెల్లి గురించి, నీ అన్న గురించి అడిగితే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 3 నెలల పాటు దాచిపెట్టింది యోకెబేదు. ఇక దాచలేక నైలు నదిలోకి వదిలేసింది, పెట్టెలో పెట్టి. అయితే వదిలినప్పుడు అకౌంటబుల్గా ఒకళ్ళని పెట్టింది, జవాబుదారీతనం. ఎవరాళ్ళు? మిరియాం. ఈ మిరియాం జవాబుదారీతనంగా ఉందా? అచ్చన గిల్లాలు ఆడుకుంటుందా? ఎంత జాగ్రత్తగా గమనిస్తుంది. ఆ జవాబుదారీతనం కూడా ఎంత సీరియస్గా చేసిందండి. అసలు అది ఏంటో రికార్డు ఏమి చెప్పలా, మా ఎవరు వస్తారో చూస్తూ ఉండు అని మాత్రమే చెప్పింది. ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని మాత్రమే చెప్పింది. మిరియాం ఎంత మెచ్యూర్డ్గా యాక్ట్ చేసిందండి. ఎక్కడైనా తేడా వచ్చి ఉంటే మిరియాము జచ్చును, మోషే జచ్చును, ఇంకెవరో యోకెబేదు, ఆ కుటుంబం అంతా పోను. కానీ మిరియాం ఎంత బాగా ప్రవర్తించిందండి. ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు మిరియాముకి? సుమారు అనుకుందాం ఒక 6-10 సంవత్సరాలకు అటు ఇటు. 10 సంవత్సరాల అమ్మాయికి జవాబుదారీతనం ఎలాగ అలవాటైందండి. అది కూడా ఎంత బాగా. ఆమె వచ్చి ఆ పిల్లోని చూస్తుంటే ఆశ్చర్యంగా వెళ్ళి అక్కడ లోపల మామూలుగా అయితే మనలాంటి పిల్లలైతే ఏంటమ్మా వీళ్ళ అమ్మని పిలుచుకురానా అని నేరుగా అంటారు కదా. లేకపోతే ఆమె ఎవరో తెలుసా, మా తమ్ముడే అని కానీ కనుంటే ఏం జరిగేది? ఎవరే నువ్వు? నేను ఇశ్రాయేలు రాళ్ళని, మా అమ్మాయి నన్ను ఇక్కడ కాపలా చూడమని పెట్టింది అని కానీ కనుంటే ఏం జరిగేది? జస్ట్ ఊహించి చెప్పండి ఏం జరిగేది? అక్కడే వధ అయిపోయేది. కానీ ఎంత బాగా మాట్లాడిందండి. అది ఎవరో నేర్పించినట్లుగా. ఎలా గబ్బింది అది? ట్రైనింగ్, శిక్షణ. 10 సంవత్సరాల పిల్లలకి ఎలాంటి బాధ్యత అప్పగించండి, చూసి రమ్మంటే కాల్చొత్తారు. కానీ ఎంత బాధ్యత అండి తమ్ముడు పట్ల. తల్లి తన మీద ఒక బాధ్యత అప్పగిస్తే అది లేదు నేటి దినాలలో. కుటుంబపరమైన ఓటములకు మరొక కారణం ఇదే. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? పాత నిబంధనలో కనపడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో అనేక మందిని చూస్తూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్, ఈ కుటుంబ జవాబుదారీతనం కొరకైన ఆచరణాత్మక నియమాలు కొన్ని చెప్తాను, రండి త్వరగా మనం చూద్దాం. మొట్టమొదటిది, ఒక నమ్మకమైన నాయకుని ఏర్పరచుకోండి. సెలెక్ట్ ఏ ఫెయిత్ఫుల్ లీడర్ ఆర్ పార్ట్నర్. తప్పకుండా కలిగి ఉండండి. నమ్మకమైన వ్యక్తిని కలిగి ఉండాలి. ఆ నమ్మకమైన వ్యక్తి అంటే ఎలాగ నమ్మకమైన వ్యక్తిని? నమ్మకమైన వ్యక్తి సంగతి దాచును అని ఉంది. ఉందా? ఎక్కడుంది? సామెతల్లో. నమ్మకం అంటే ఆ విషయాన్ని నీతో తప్ప మరొకళ్ళతో పంచుకోని వ్యక్తికి చెప్పాలి. అది అలాంటి వాళ్ళు నమ్మకమైన వాళ్ళు. అంతేగాని ఊరూరికి సాటింపేసేవాళ్ళు వాళ్ళకి చెప్పకూడదు. అలాంటి వాళ్ళని పెట్టుకున్నామంటే కొంప కొల్లేరవుతుంది. నమ్మకమైన వ్యక్తికి చెప్పాలి. ఒక నమ్మకమైన వ్యక్తికి, ఒక తల్లి లాంటి వ్యక్తి, ఒక తండ్రి లాంటి వ్యక్తి, ఒక అన్న లాంటి వ్యక్తి, ఒక తమ్ముడు లాంటి వ్యక్తి. ఆ నమ్మకమైన వ్యక్తిని నువ్వు కనుక్కోవాలి. అది మొదటి పాయింట్. మీ కుటుంబానికి అలాంటి ఒక వ్యక్తిని కనుక్కోండి. వ్యక్తిగతంగా అలాంటి వ్యక్తిని కలిగి ఉండండి. యవన కాలంలో ఉన్నప్పుడు యవనస్తులుగా మేము ఆధ్యాత్మిక స్నేహితులం కొంతమంది ఉండేవాళ్ళం. వారు మేము ఇలాగే కలుసుకొని ఇట్లా మాట్లాడుకున్నాం. నా వ్యక్తిగత జీవితాలు ప్రశ్నలు నువ్వు అడుగు, నీ ప్రశ్నలు నేను అడుగుతాను, నువ్వు ఎలా జీవిస్తున్నావు. ఒకరోజు బైబిల్ అంతా అక్కడ పెట్టి, చెప్పండి అన్న, ఏంటి ఈరోజు అంతా సమయం ఎలా గడుపుతున్నారు? మీకు ఎవరైనా లవ్ ప్రపోజ్ చేస్తున్నారా? ఇలాగ మాట్లాడుకునేవాళ్ళం. మిమ్మల్ని ఎవరైనా శోధనలోకి లాగుతున్నారా? మీకు బైబిల్ చదివేటప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా?
నేను ఆయన్ని అడిగేవాడిని, ఆయన నన్ను అడిగేవాడు. ఒకళ్ళనొకళ్ళ రీతిగా అడుక్కుంటూ ఉండేవాళ్ళం. ఇలాంటివి ఉన్నాయండి, అలవాట్లు ఉన్నాయా? దాన్నే అకౌంటబిలిటీ అంటారు, జవాబుదారీతనం. బాగున్నంతసేపు అన్నీ బాగానే ఉంటాయి, పైకి అంతా బాగానే ఉంటుంది. ఇన్స్పెక్షన్ వస్తున్నారు అని ఒక హాస్టల్లో చెప్పారు. గబగబా ఇక లేచి కొత్త రూములాగా సర్దేశారండి హాస్టల్ వాళ్ళు. ఆ వచ్చిన ఇన్స్పెక్టర్ ఆ గదిలోకి వస్తున్నాడు. వీళ్ళు ఫ్రెష్గా స్నానం చేసి జీన్స్ ప్యాంట్ వేసి స్ప్రే కొట్టి తలదూకొని ఫ్రెష్గా ఉన్నారు. ఆయన ఆ గదిలోకి వచ్చి పట్టా లేపండి అన్నాడు. సార్ పట్టా ఎందుకు సార్ అన్నారు. లేపండి అయ్యా. సార్ ఇది ఈ ఫ్లవర్ వాజ్ ఇప్పుడే పెట్టాం సార్, ఈ ఆర్ట్ ఎలా ఉంది సార్ అని టాపిక్ డైవర్ట్ చేస్తానికి మాట్లాడదంటే ఆయన ఓకే ఇవన్నీ ఫైన్, ఒకసారి పట్టా లేపండి అని. ఆ పట్టా లేపితే దాని కింద మాసిపోయిన అండర్వేర్లు, బీడీలు, సిగరెట్లు, చెత్త కాగితాలు. మనుషుల ముందు మనం కనపడే తీరు ఇలా ఉంటుంది, లోపల ఉండేది ఇలా ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే నో చెకప్. ఇప్పుడు మనం ఆదివారం కనపడేది ఈ కార్పెట్ అంతా నీట్గా వేసినట్టుగా కనపడుతుంది అన్నమాట. ఒరిజినల్గా అట్లా ఉండదు. దాన్ని చెక్ చేసేదే జవాబుదారీతనం. తర్వాత యవనస్తులకు, పిల్లలకు మరొకటి చెప్తాను, అది మీ యొక్క డిజిటల్ అకౌంటబిలిటీని కూడా. డిజిటల్ అకౌంటబిలిటీ అంటే ఏంటి? మీ యొక్క లావాదేవీలు అంటే ఫేస్బుక్, వాట్సాప్, జీమెయిల్ ఇలాంటివి కూడా చెక్ చేయటం. అందరికి కాదు, ఒక మంచి నమ్మదగిన ఆత్మీయుడైన వ్యక్తికి మీరిచ్చి, అన్న నేనేం చూస్తున్నాను, నేనైతే ఏమి డిలీట్ చేయలేదు హిస్టరీ, ఇది మీకు ఇస్తున్నాను, చెక్ చేయండి, నన్ను చెక్ చేయండి. అది నమ్మకాన్ని పుట్టించుకోవడం. ఈ చెకప్ ఎవరికైతే లేదో వాళ్ళు ప్రమాదంలో చిక్కుకుంటారు. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, మైటీ ట్రీస్ నెవర్ ఫాల్ ఓవర్ హోల్ నైట్. ఒక్క రాత్రిలో గొప్ప వృక్షాలు ఎప్పుడూ కూలిపోవు. ఒక గొప్ప వృక్షం కూలిపోయింది అంటే లోపట చెదలు తిని 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 గాలి వచ్చినప్పుడు ఒకసారి కూలిపోతుంది. బయటకు మాత్రం దృఢంగా కనపడుతుంది, లోపల చెద తినేసింది. జవాబుదారీతనం దానిని నివారిస్తుంది. అది ఆ కుటుంబానికి లేదు. తర్వాత నెక్స్ట్ చూడండి, మీ యొక్క బలాలు, బలహీనతలు రెండు పంచుకోవాలి. మీ స్ట్రెంగ్త్స్ పంచుకోవాలి, మీ వీక్నెసెస్ పంచుకోవాలి. తర్వాత వారు చెప్పారని గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు, వారిచ్చే సలహాలు వాక్య వెలుగులో పరిశీలించిన తరువాత యథార్థంగా సంతోషంగా లోబడాలి దానికి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మనస్సు విప్పి సంభాషించుకోండి. కపుల్స్ అండ్ చిల్డ్రన్. ఇక్కడ ఒక మాట అడగనా, భార్యాభర్తలు మనస్సు విప్పి మాట్లాడుకొని ఎంతకాలం అయింది? ఇంట్లో కాపురం చేస్తున్నారా లేదా నేను అడగట్లేదు. మనస్సు విప్పి మాట్లాడుకొని ఆత్మీయ విషయాలు, మానసిక విషయాలు, భావోద్వేగ విషయాలు చర్చించి ఎంతకాలం అయింది? పిల్లలు చర్చించి ఎంతకాలం అయింది? ఎప్పుడైతే దీనికి దూరంగా ఉంటారో కుటుంబం కూలిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. యాంత్రికంగా సాగిపోతున్నాయి, పరుగులు తీస్తున్నారు. మాటలు మాట్లాడుకున్నారు కానీ ఏం మాటలో? టిఫిన్ అయిందా, భోజనం అయిందా, క్యారేజీలు అయిందా, పిల్లలు వెళ్ళారా, చల్ అయిపోయింది. ఒకే ఇంట్లో ఉండేది.
యాంత్రికమైన సంభాషణలు అయిపోయాయి, ఆత్మీయమైన సంభాషణలు లేవు, జవాబుదారీతనం లేదు, యంత్రాల్లాగా మారిపోయారు. ఆ తర్వాత కుటుంబ నియమాలు, విలువలు సమిష్టిగా రాసుకోండి, కట్టుబడండి. ఫ్యామిలీకి తప్పకుండా ఒక షీట్ ఉండాలి. వాల్యూస్ ఏంటి అది రాసుకొని తగిలించుకొని దానికి అందరు కట్టుబడాలి. నెక్స్ట్, సరి చేసుకునేటప్పుడు ప్రేమతో, ఓర్పుతో, నైపుణ్యంతో సరి చేసుకోండి. ఆ తర్వాత నాణ్యమైన సమయాన్ని కలిగి ఉండండి, క్వాలిటీ టైం. ఇది కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దీవించబడతాం. దీనివల్ల నాకు కలిగే ప్రయోజనాలు ఏంటి చూద్దాం రండి. జవాబుదారీతనం వల్ల కలిగి ఉండే ప్రయోజనాలు. నంబర్ 1, సంబంధాలు బలపడతాయి. స్ట్రాంగ్ రిలేషన్, ఒకరి మధ్య ఒకరి సంబంధాలు బలపడతాయి. రెండవది, నమ్మకత్వం, నిజాయితీ దృఢపడతాయి. నమ్మకత్వం, నిజాయితీ స్ట్రాంగ్ అవుతాయి. తర్వాత పాపము, హానికరమైన పరిస్థితుల నుంచి భద్రపరచబడతారు. పాపానికి దూరంగా ఉంటారు, దాంట్లో చిక్కే అవకాశం రాదు. నేను యవన కాలంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నన్ను బాగా చూస్తూ ఉండేది. అప్పుడప్పుడు నేను కూడా చూస్తుండేవాడిని. ఇది మా అమ్మ చూసింది. ఒకరోజు కూర్చోబెట్టి, బాబు ఇట్రా అంది. ఏంటి అన్నాను. నువ్వు, దేవుడు నీకు మంచి వరాలు ఇచ్చాడు, ఎలా ఉన్నావు ఆత్మీయంగా? బాగానే ఉన్నానమ్మా. నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? అట్లాంటిది ఏం లేదమ్మా. అయితే నేను ఒక సంగతి చెప్తాను, ఈ వయసులో ఆకర్షణలు ఉంటాయి, జాగ్రత్త. అయితే సామెతల గ్రంథం తీ ఒకసారి. ఏ అధ్యాయం అమ్మా అన్న? 7వ అధ్యాయం తీ. తెలివితో నీవు నాకు అక్కవనియు, జ్ఞానముతో నీవు నాకు చెలికెత్తవనియు చదువు ఆ మాట అనంది. చదివిన తర్వాత, జాగ్రత్త, ఇప్పుడు దాకా నీ సాక్ష్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నావు, ఇక ముందు కూడా ఇలాగే కాపాడుకో, నేను నిన్ను నమ్ముతున్నాను అంది, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని. అంతే, ఇంకా మళ్ళా ఆ చూడటం కూడా లేదు, ఎగిరిపోయింది. మరి చదువు లేకపోయినా ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎలా వచ్చిందో తెలియదు, కానీ జవాబుదారీతనం అంటే అది. నేను అక్కడికి అట్లయినా కాదు, అదేం కాదని బొకాయిస్తే, అబద్ధం చెప్తే తాత్కాలికంగా బయటపడవచ్చు, కానీ దేవుని ముందు దోషిని కదా. చాలామంది తప్పిపోవడానికి ఇదే రీజన్. అడిగినప్పుడు నిజం చెప్పరు, దొరికినప్పుడు తలకాయ ఉంచుకుంటారు. ఎవడైనా పాపంలో పడ్డాడంటే రుజువు, దాని ఫలితం ఏంటో తెలుసా? అడిగినప్పుడు ఒకసారి దాచిన వాళ్ళు తర్వాత దొరుకుతారు. ఈ జవాబుదారీతనం ఉన్నప్పుడు ఈ పరిస్థితులలో నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది, ఇంటిలో సమాధానం, ఐకమత్యం ఉంటుంది. ఇది లేకపోవడం వలన ఆ కుటుంబం ఎలాగైపోయిందండి? చెదిరిపోయింది. నోవహు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 8. లోతు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 6. ఆదికాండానికి రండి, 19వ అధ్యాయం. మీకు లెక్క చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడా మనుష్యులు
కలిసి చదవండి నాతో, జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు ఎవరున్నారు? నీ అల్లుని. ఆగండి, ఎవరు? అల్లుడు. అందరు నా వైపు చూడండి సార్, లెక్కేద్దాం. అల్లుడు అంటే కూతురు ఉన్నట్టు కదా. సో పెళ్ళైన అల్లుడు, కూతురు. ఎంతమంది? ఇద్దరు. కమాన్ కౌంట్. నెక్స్ట్, నీ ఏంటో కుమారులు అంటే మినిమం ఎంతమంది ఉన్నట్టు? కుమారులు అంటే ఎంతమంది ఉంటే అనొచ్చు? ఎంతో తెలీదు, కానీ కుమారులు అంటే ఎంతమంది అనాలి? కనీసం ఇద్దరు ఉండాలి. ఇద్దరు. మొత్తం ఎంత? నలుగురు. నెక్స్ట్, నీ కుమార్తెలను. కుమార్తెలను అంటే ఎంతమంది? ఇద్దరు. వారిని పెండ్లాడనయ్యున్న వాళ్ళు అంటే ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఇద్దరు. మొత్తం ఎంత? ఏంటంటే అక్కడ చూస్తున్నారు, 8. లోతు ఒకడు, లోతు భార్య ఒకడు, మొత్తం ఎంతమంది? ఇప్పుడు అర్థమైందా? అబ్రహాము కూడా, దేవా ఈ పట్టణంలో 50 మంది ఉంటే నాశనం చేయను అంటున్నావు కదా అంటే, అవును నాశనం చేయను అబ్రహాం అని దేవుడు అంటే, అబ్రహాము దేవుడి ముఖంలోకి చూసి, బాబోయ్ దేవుడు 50 మందిని నాశనం చేయను అంటున్నాడు, కానీ ఆయన ముఖం మాత్రం చేసేలాగే ఉంది అంటే 50 లేరా? ఓకే, అయితే ప్రభువా 40 ఉంటే చేయను అబ్రహాం. 40 ఉంటే కూడా చేయను అంటున్నాడు, ఆయన ముఖం ఏమో డిసైడ్ చేసేసుకున్నట్టుంది. సరే లెక్క అలా తగ్గించుకుంటూ వచ్చి, సరే దేవా 10 మంది ఉంటే? 10 మంది ఉంటే కూడా చేయను అబ్రహాం అన్నాడు. అక్కడ అబ్రహాం ఆపేశాడు. ఎందుకు ఆపాడు అంటే, లోతు ఇంట్లో 10 మంది గ్యారంటీగా నీతిమంతులని అబ్రహాం అనుకున్నాడు. కాబట్టి పట్టణం మొత్తంలో లేకపోయినా కనీసం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీతిగా ఉంటారని అబ్రహాం అనుకున్నాడు, అందుకని వదిలేశాడు. ఎంతమంది రక్షించబడ్డారు? తప్పించబడింది 4, చివరకు మిగిలింది 3. వాళ్ళలో మళ్ళీ 2 అపవిత్రులు. శరీర సంబంధమైన కుటుంబాలు అలాగే ఉంటాయి. అందరూ ఆత్మ సంబంధుల్లాగే కనపడతారు, అందరూ బైబిల్ చదివినట్టే ఉంటారు, అందరూ పాటలు పాడినట్టే ఉంటారు, చర్చికి వచ్చినట్టే ఉంటారు, వాక్యం విన్నట్టే ఉంటారు, లోబడ్డట్టే ఉంటారు, ప్రార్థన చేసినట్టే ఉంటారు, సందా వేసినట్టే ఉంటారు, కన్నీళ్లు గారిసినట్టే ఉంటారు, నోట్స్ రాసుకున్నట్టే ఉంటారు. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, ప్రపంచాన్ని రక్షించుకోలేకపోయినా నోవహు ఇంట్లో ఎవరిని పోగొట్టుకోలేదు. లోతు తన వారిని అందరినీ సంపాదించుకోలేకపోయాడు, తను కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించలేకపోయాడు. మనుష్య కుమారుని దినాల్లో కుటుంబాలు ఈ రీతిగానే ఉంటాయి. ఎవరిని మిస్ కానీ నోవహు కుటుంబం లాగైనా నీ కుటుంబం ఉండాలి, లేదా అందరూ నీతిమంతుల్లాగా ఫోజిచ్చి బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఆ బల్లలో పాలు పంపులు పొంది తగలబడిపోయి పాడైపోయిన లోతు కుటుంబం లాగైనా నీ కుటుంబం ఉండాలి. ఎవరో ఒక్కళ్ళలాగే ఉంటుంది ఫ్యామిలీ, అది ఎవరిదో చెక్ చేసుకో. హూ ఆర్ యూ? ఆ కుటుంబం పతనం అవ్వడానికి, ఓడిపోవడానికి 2వ కారణం నో స్పిరిచువల్ అకౌంటబిలిటీ. కుటుంబ జవాబుదారీతనం లేదు. ఏంటి బలిపీఠం కట్టలేదు, ఏంటి ప్రార్థన చేసుకోలేదు, ఏంటి మీ పిల్లలు ఏంటి అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఏంటి మీ పిల్లలు అలాగా బైబిల్ స్టడీకి రావడం లేదని నిలదీసేవాళ్ళు లేరు. సొదొమకి వెళ్తే ఎవడు నిలదీస్తాడు? ఎవడు నిలదీయడు?
ఏ జోన్ అయితే, ఏ ప్రాంతాన్ని అయితే కోరుకున్నాడో అదే ప్రాంతం అతనికి ఉరిగా మారింది. సో సుమారు 10 మంది ఉన్న ఇంట్లో 7 నిరుపయోగం అయిపోయారు. కొడుకులు ఏమయ్యారో తెలియదు. అందుకనే లోతు భార్య గురించి చెప్పేటప్పుడు బైబిల్ పండితులు ఏమంటారంటే, ఆవిడ వెనక్కి తిరిగింది కదా. మనం మామూలుగా అనుకునేది ఏంటంటే, లోతు భార్య వెనక్కి తిరిగింది ఎందుకంటే వెనకాల ఉన్న అంట్లు, బంగారం ఇవన్నీ చూడటానికని. అది మాత్రమే కారణం కాదు. బహుశా బయలుదేరమంటే వాళ్ళు కదిలుండరు. కొడుకులు, ఆ పెళ్ళైన కూతురు, అల్లుడు కదిలుండరు. ఒకవేళ పొరపాటున వాళ్ళు వస్తున్నారేమో, వాళ్ళ అలుపులు వినపడి లోతు భార్య వెనక్కి తిరిగిందేమో. కానీ నష్టం తీవ్రం. తిరగొద్దంటే తిరగొద్దంతే. ఆవిడ ఎందుకు తిరిగింది అనేది క్వశ్చన్ కాదు. దేవుడు తిరగొద్దన్నాడు, తిరగకూడదంతే. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏముండదు. ప్రియులారా, ఈరోజు మన కుటుంబ జీవితాల్లో జాగ్రత్త. ఆధ్యాత్మికంగా కుటుంబానికి జవాబుదారీతనం కలిగి ఉండాలి. అది లేకపోతే నష్టపోతారు. ఒకసారి ఒక ఊరు వెళ్తే ఒక సహోదరుడు, అన్న ఈరోజు మా దగ్గరికి భోజనానికి రండి, జస్ట్ భోజనానికి రండి, మేము ప్రార్థన పెట్టచ్చు, ఏం పెట్టచ్చు. ఏంటి తమ్ముడు భోజనానికి అంత అర్జెంటుగా అంటే, ఏం లేదన్నా, మా కుటుంబం అంతటినీ మీరు ఇంటర్వ్యూ చేయాలి. మేము ఎలా ఉంటున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, మా జీవితాలు ఎలా ఉన్నాయి. కనీసం మీరు ఒక గంటన్నర ప్రశ్నించిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసి వెళ్ళండి. మీరు ఏదన్నా సలహాలు ఇవ్వండి మాకు. జస్ట్ క్వశ్చనింగ్ చేయడానికి రండి, ప్రశ్నించడానికి రండి. దాన్నే జవాబుదారీతనం అంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారండి? అది లేకపోతే ఎర్ర కార్పెట్టు నీట్గా బరిసినట్టే ఉంటుంది. పైకి అంతా బాగానే కనపడతారు, లోపల కుళ్ళు మిగిలిపోతుంది. ఏదో ఒకరోజు చెట్టు కూలిపోద్ది. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకొని, ప్రభు రాకడలో మన కుటుంబం నోవహు కుటుంబం లాగుంటుందా, లోతు కుటుంబం లాగుంటుందా? ఆలోచిద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండగా ప్రభుతో మాట్లాడదాం. ఏదో కాలక్షేపం కొరకు ఒక గంట ప్రసంగం విన్నాం, ఇక అయిపోయింది అని అనుకోవడం కాదు. నా కుటుంబ జీవితంలో 2 బొమ్మలుకి ఏదో ఒక బొమ్మకి మన కుటుంబం మ్యాచ్ అవ్వాలి. నోవహు కుటుంబం లాంటిదా, లోతు కుటుంబం లాంటిదా? మనందరి పక్షంగా కపిల్ ప్రార్థన చేస్తాడు. సర్వదయా కృపనిధిన మా దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు నాయన. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు సిద్ధపరిచిన ఇంత గొప్ప దినమును బట్టి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి, మీ మాటలను బట్టి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నిజమే తండ్రి, ఎన్నో సందర్భాల్లో మేమందరం కూడా మమ్మల్ని మేము ఆత్మీయులైనటువంటి వారిగాను, ఆత్మీయమైనటువంటి కుటుంబాలుగాను, అది మీ దృష్టికి అంగీకారమైనటువంటి కుటుంబంగానే ఎంచుతున్నాం. కానీ మాలో ఉన్నటువంటి లోపాలను, మాలో ఉన్నటువంటి అవిధేయతలను, అపవిత్రతను మరొకసారి పరీక్ష చేసుకొని తొలగించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ మాటలను మా హృదయాల్లో నింపుకుంటున్నాం తండ్రి. ఆ మాటల్ని మరలా నెమరు వేసుకుంటూ వాటిని బట్టి సరిదిద్దుకొని మీ సంఘములో సంతోషిస్తూ మీ నామాన్ని గణపరిచే వారిగా మేము ఎక్కడున్నాను సరే ఆ స్థలాలను దీవెనకరంగా ఉంచమని వేడుకుంటున్నాం నాయన. విన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా తండ్రి, విన్నటువంటి ప్రతి ఒక్క చెవి, ప్రతి ఒక్క నాలుక తండ్రి, వాటిని మేమందరము కూడా తండ్రి మోకరించి మీ సన్నిధిలో మమ్మల్ని మేము ఒప్పుకుంటున్నాం.
యథార్థవంతులుగాను నీతిమంతులుగాను కొనసాగునట్లుగా కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాం. లోతు కుటుంబాన్ని నిర్లక్ష్యం పరుచుకునేటువంటి వాడిగాను తండ్రి ఒక అసమానమైనటువంటి గుర్తుగా తను ఉన్నట్టుగా మేమెవరము లేకున్నట్లుగా కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాం నాయన. వారికి మేము తీర్పు తీర్చడం లేదు, కానీ మమ్మల్ని మేము మా కుటుంబాలను మేము తీర్పు తీర్చుకుంటూ అనుదినము మీ ఎదుట తండ్రి మీరు అంగీకరించినట్లుగాను మీ తీర్పులో తప్పించబడినట్లుగాను ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము ఏమి చేసినాను, భోజనము చేసినాను, పానము చేసినాను, సమస్తమును మీ మహిమ కొరకు చేయనట్లుగా మమ్మలను మా కుటుంబాలను మీరు ఉంచమని వేడుకుంటున్నాం నాయన. వాక్యం అందించినటువంటి మీ దాసులను కూడా మీరు దీవించి ఆశ్రయించిన ఇంకనూ మీ కొరకు ప్రయోజనకరమైన వారుగాను వాడుకున్నట్లుగాను వారి యొక్క ప్రయాణములను వారి యొక్క స్థలాలను వెళ్ళబోతున్నటువంటి ప్రతి ఒక్క స్థలాన్ని కూడా మీరు ముందుగా సిద్ధపరిచి మీ నామాన్ని మీరే మహింపరచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వెళుతున్నటువంటి మేమందరం కూడా సమాధానంతో వెళ్ళి తిరిగి మీ మాటలను బట్టి మిమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటామని మీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటూ ఉండగా ఆ విషయంలో మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని, ఈ దినమంతటి మేలులతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని త్వరలో అద్భుత యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు కృప, మనతో ఉండే పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం మనలను సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. వందనాలండి, అందరికీ సెలవు తీసుకుందాం.